గ్రామాల్లో అభివృద్ధి సంగతి ఏంటంటారు? ఎలా కొనసాగుతున్నాయి? గ్రామాల్లో అభివృద్ధి కూడా చేస్తారు. ఎందుకంటే ఆయన మాట మీద నిలబడే మనిషి, వర్క్ చేసే మనిషి అనే కదా గెలిపించింది. మళ్ళీ కూడా అంతకుముందు కూడా చేసేవాళ్ళు వర్కర్ అనే కదా. అది గ్రామాల్లో సీసీ రోడ్లు వాటి పరిస్థితి అసలు ఏంటంటారు? ఫస్ట్ సీసీ రోడ్లు పెట్టిందే చంద్రబాబు నాయుడు కదా. మళ్ళీ చేస్తారు ఆయనే. అంటే ఇక్కడ లోకల్‌లో ఉన్న నాయకులు బిల్లులు శాంక్షన్ చేసుకొని వాళ్ళు వెనకేసుకుంటున్నారా? రోడ్లు ఏమైనా ఏయిస్తున్నారా? అట్లా చంద్రబాబు గారి హయాంలో అట్లా జరగవు. ఆయన అంత చంద్రబాబు స్ట్రిక్ట్. నాయుడు గారు చేయమని చెప్పారు కదా! చేయపోయినా ఆయన అంతా పట్టించుకుంటారు. స్ట్రిక్ట్గా లోకల్ నాయకులు కరెక్ట్ పట్టుకుంటున్నారా? స్ట్రిక్ట్గా చేస్తారు ఆయన. అంత పర్ఫెక్ట్ ఆయన. అంతా కరెక్ట్‌గానే ఉంటుంది. అంతా స్ట్రిక్ట్గానే చేస్తారు. ఇక కొద్దిగా లేట్ అయినా కూడా, ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి కదా, రాజధాని లేదు కదా, అన్నీ సమకూర్చుకోవాలి కదా, చేస్తారని నమ్మకం. చేస్తారు కూడా అని అనుకుంటున్నాం. ఇంకా తల్లికి వందనం పరిస్థితి ఏంటి? ఎంతమంది పిల్లలు? లేట్ ప్రాసెస్ ఒకేసారి అంటే మరి ఎట్లా? బడ్జెట్ మన తక్కువ బడ్జెట్. యువత ఉంది, యువతకు ఉద్యోగాలు లేవు. అంతకుముందు ఎవరూ చేయలేదు, చదువుకొని ఉన్నారు. జాబ్ రావాలంటే చంద్రబాబు గారే అంతకుముందు రాజధాని పూర్తి కాలేదు, ఇప్పుడు పూర్తి చేస్తే మాత్రం కంపెనీలు వస్తాయి, అంతా సెటిల్ అవుతుంది అని యువత కూడా ఆలోచించి కదా ఓటేసింది. అంటే గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏంటంటారు? వ్యత్యాసం ఏముంది? వాళ్ళంతా ఏదో తిట్టుకుంటా ఉట్టుకుంటా కాలం గడిపారు. ఏదో వీళ్ళకందరికీ ఏదో అమౌంట్ వేశారు, ఇటు అటు తీసి వేశారు, ఏదేదో చేశారు. ఇంక తెలియదు ఏముంది అవన్నీ.